శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/5/2024 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభవార్తా శ్రవణము, వృత్తి ఉద్యోగాదుల లాభము, కొత్త వ్యాపార ప్రారంభము, కోర్టు వివాదాల్లో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవే వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారి కానీ, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, రైతన్నలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలవంతమైన శుభస్థితి. రాజకీయ నాయకులకు అనుకూలత. సినిమా రంగంలో లాభం. కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా శుభయోగాలు కనపడుతున్నాయి. అంటే దాదాపుగా నిన్నటి రోజు పునరావృతం అవుతున్నట్టుగా తెలుస్తోంది. బట్ సాయంకాలం వరకు మాత్రం చాలా మంచి శుభ ప్రయోజనాలు. సాయంకాలం తర్వాత మీకు ఎవరికైనా మద్యపానం సేవన చేసే అలవాటు ఉంటే జాగ్రత్త, ప్రమాదం. రోజు మొత్తం బాగుందని భ్రమలో ఉండకండి. సాయంత్రం తదుపరి ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. ముఖ్యంగా రైతులు చీకట్లో బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. రాత్రిపూట పొలం వద్దకు వెళ్ళిన ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభం. ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం. అలాగే ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్లోను, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి లాభాలు. విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, గౌరవం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల మంచి ధనయోగం ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కాస్త అవతలి వాళ్ళు చెప్పేటువంటి మాటను వినే ప్రయత్నం చేయండి. అవతలి వాళ్ళు చెప్పే మాట వినడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి పనిని, ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తే శుభకరం, మంగళప్రదం. ఎందుకంటే కాస్త హడావుడి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. అనవసరపు ఆందోళన, ఏదో జరగబోతుంది, నాకు నష్టం జరగబోతుంది అన్నటువంటి భావన, లేదా దూకుడు వ్యవహారం, అంటే నన్ను ఏం చేస్తారు ఎవరైనా అన్నటువంటి భావన, ఏదైనా సరే కొంత ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. డబ్బు విషయంలోనూ, వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ధనలాభం ఉంది, చేతి నిండా ధనం ఉంటుంది, ధనానికి ఎటువంటి లోటు లేదు. ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది. కానీ వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులు కూడా స్వదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు, విదేశాల్లో ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ఇబ్బందులు జరగవచ్చు. ఆ ఈవెంట్స్ని ముందుగా అడ్వాన్స్ 50% అడ్వాన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి ఈవెంట్ చేసే వాళ్ళ వల్ల కూడా కస్టమర్స్కి మోసం జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా మీ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మద్యపానం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మెనీ వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వాటిలో జాగ్రత్తగా ఉండండి. పెట్రోల్ ఎక్కువగా పెట్టకూడదు. అలాగే
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి జాగ్రత్తగా ఉండడం, నోరు జాగ్రత్తగా ఉంచుకుంటే చాలా అన్ని రకాల అనుకూలతలు ఉంటాయి. అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. కొంతవరకు వీరికి ఆర్థిక లాభాలు ఉన్నాయి, ప్రశాంతమైన వాతావరణం, కుటుంబ సౌఖ్యం, కొత్త వ్యక్తులతో పరిచయం కాకుండా కుటుంబ సభ్యులతోనే మమేకమవడం వల్ల మంచి పరిచయాలు ఉంటాయి. ప్రేయసి పిల్లల విషయంలో పెద్దల అంగీకారం దొరకకపోవచ్చు. అలానే పెద్దల్ని ఎదిరించి మీరు చేసే పనులు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, తప్పక శుభ సంతాన వార్త వినే అవకాశం కూడా ఉంటుంది. అంటే కొన్ని విషయాల్లో మాత్రం ఈరోజు నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. అప్రమత్తంగా ఉండడం, అతి సర్వత్రా వర్జేతను గుర్తుపెట్టుకోవడం, ఓవర్ యాక్షన్ లేదంటే అనవసరమైన కంగారు పడడం లాంటివి చేయకుండా ఉండండి. తప్పకుండా మీరు వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం, ఎకిరాల భరద్వాజ గారు రాసినటువంటి పుస్తకం, మాస్టర్జీ రాసిన పుస్తకం గురు చరిత్ర, దత్త చరిత్ర పారాయణ చేయడం మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా శనగలు, పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి. ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, నెగిటివ్ కొద్ది జాగ్రత్తగా ఉంటే చాలు. అలాగే ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆనంద యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అదృష్ట యోగం. అలాగే పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి కూడా లాభాలు బలంగా ఉంటున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లెల వారికి లాభం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే, నక్కతొగ తొక్కినట్టే. అనుకున్నది సాధించగలిగేటువంటి స్థైర్యము, ధైర్యము, ఆనందం, మొహమాటం లేనటువంటి ప్రవర్తన, ప్రతి విషయంలో కూడా నియమ నిబద్ధతలతో ఉండడం, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం మీకు తప్పకుండా ఇవాళ మంచి కలిగిస్తుంది. రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో కానీ, కళాకార, క్రీడాకారులకి శుభయోగాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యా లాభం ఉంటుంది, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం బాగా ఉంటుంది. అనుకున్నటువంటి శుభ సంఘటన జరిగే అవకాశం. అలాగే శుభకార్యం ఆచరించడం, గృహయోగం కానీ లేదా ఇతరత్ర స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేయగలిగే అవకాశం. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకునే అవకాశం. ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకునే అవకాశం. బంధు లాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కొత్త వ్యాపార ప్రారంభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో అనుకూలత బాగా కనబడుతుంది. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం. సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే సూచనలు కనబడుతున్నాయి. తప్పకుండా మీకు మంచి ధనయోగం ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ కలిసి రావడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభం.
ఆనందయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం. తప్పకుండా ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా కనబడుతుంది. నూతన ప్రైవేటు కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భోజన విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే పడకూడని పదార్థాలు తినడం, ఉదర సంబంధ అనారోగ్యం, ఆసుపత్రుల పాలయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. ఎండ వేడి వల్ల కూడా కావచ్చు. ఈరోజు మీరు కాస్త హాస్పిటల్ గడప దొక్కే అవకాశం ఉంది కనుక మీరు తగు జాగ్రత్త తీసుకోండి. నీటి ఎక్కువగా తాగే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. ధన విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇంకా ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యా లాభం ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణజంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభం. ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనంద విషయాలు, వృత్తిలో మంచి లాభం. కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, సోదర మైత్రి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త విను. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. స్వదేశంలో కూడా అనుకూలమైన శుభయోగాలు, సంతాన యోగం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, శుభవార్త వినడం, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, కొత్త ఉద్యోగ ప్రయత్నం, విద్యార్థికి లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, లెక్చరర్స్ పరిశ్రమలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ఆర్థిక, ఆనంద యోగాలు, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఎక్కడి నుంచో రావాల్సిన డబ్బు చేతికి అందడం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, పరిపూర్ణ విద్యాలాభం. ఈ పరీక్షలో నేను 4 మార్కులు తక్కువ రాశానే, మరి అది పాస్ అవుతానా అన్నటువంటి వ్యక్తులకి టాప్ ర్యాంక్ పొందుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు రాశి వారికి టాప్ ర్యాంక్ పొందుకునే అవకాశం. కళాకారు, క్రీడాకారులకి వాళ్ళ యొక్క ప్రదర్శనలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థికి స్వదేశంలో, విదేశాల్లో మంచి విద్యాభివృద్ధి, విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణజంటకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, అలాగే పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు పొందుకుని అదృష్ట యోగం. ఈవెంట్ మెయిన్ వారికి ముఖ్యంగా మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి. గృహయోగము, స్థల లాభము, బంధుమిత్రుల అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. తప్పకుండా అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ఉద్యోగం వల్ల కూడా మంచి ఆర్థిక లాభాన్ని, ఆనంద యోగాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఇదంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆస్తి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం బలంగా. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందే అవకాశం. గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునేటువంటి అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే కొత్త వ్యాపార ప్రారంభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. రైతందరికీ పంట లాభం. సూపర్ మార్కెట్, కిరాణా, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి కూడా మంచి లాభాలు పొందుకునే ఆనందాది శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి మెడికల్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు. వైద్య బృందాల, న్యాయవాదులకు లాభం. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం. కళాకారులకు అభివృద్ధి పొందుకోవడం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కొంతమంది మూర్ఖత్వం అనుకుంటారేమో కానీ మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఆత్మస్థైర్యంతో ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులను శాసించగలిగే స్థాయికి చేరుకోవడం,
మంచి లాభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రతి పరీక్షల్లో కూడా మీరు విజయం సాధించే అవకాశాలు. ఈ రాశి వారికి ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఈ వారంలో రాయండి, తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు ఎగ్జిన్ సూపర్ స్టోర్లో లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు ఎగ్జిన్ సూపర్ స్టోర్లో కానీ, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్కి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆదరణ, గృహయోగం, ధనలాభం, సంతాన యోగం, ఐశ్వర్యం, అనుకున్న చోటి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉంటాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు కాస్త వీరు కూడా ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేయాలి. లాటరీలకి, జూదానికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంది. కాకపోతే అనవసర వ్యక్తులకి అపాత్ర దానం చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్కి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, ముఖ్యంగా ఈ ఎల్ఐసి మెడికల్ సంబంధించిన విభాగాల్లో ఉద్యోగ లాభం కానీ, ప్రమోషన్ కానీ, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం బలంగా కనబడుతోంది. ఆర్థిక విషయాల్లో మంచి వెసులుబాటు, రోగ నష్టం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాదాన్ని కూడా తుడిచిపెట్టుకుపోవడం, కొత్త వ్యక్తులని పరిచయం చేసుకోవడం, కొత్త వ్యక్తుల ద్వారా సమాచార సేకరణ, కార్యసిద్ధి పొందుకోవడం లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, అలాగే ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్కి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు ఎగ్జిన్ సూపర్ స్టోర్లో కానీ చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, వస్తులాభం, సువర్ణాభరణ ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు. ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి పండగ వాతావరణం. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారి, న్యాయవాదులకి ఇంకొక దేవాలయ నిర్మాణం చేయగలిగేటువంటి శుభయోగం. ఏ ఉద్యోగమైనా సరే మంచి అభివృద్ధి పొందుకోవడం, తప్పక మీరు ఆర్థిక అభివృద్ధిలో ఉంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం బాగా ఉంది. విద్యార్థులకి అనుకూలమైన విద్యాప్రాప్తి, వస్తులాభము, వాహన యోగము, విదేశీయానము, బంధులాభం, మిత్రలాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు ఎగ్జిన్ సూపర్ స్టోర్లో కానీ, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్కి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో కానీ, అలాగే ప్రతి విషయంలో కూడా ఆర్థిక లాభాలని, వస్తువార సౌలభ్యాన్ని పొందుకునే అదృష్టయోగం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు పొందుకుని ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.